రాజకీయాల్లో విజయానికి కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలం, వారసత్వం, సామాజిక వర్గం మాత్రమే ప్రమాణాలు కావని నిరూపించిన నాయకులను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కృషి, పట్టుదల, సేవా దృక్పథం, నిస్వార్థంగా సేవలందిస్తే ప్రజలు పట్టం కడతారని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు నిరూపించారు. ప్రజలతో అనుబంధాన్ని ఆయుధంగా మార్చుకుంటే సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్యే కావచ్చని ప్రజలు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు తొలిసారి చట్టసభలో అడుగుపెట్టినా ప్రజల నుంచి పీఎం, బీజేపీ అధినేతలతో పాటు సీఎం, డిప్యూటీ సీఎంల వద్ద తన మార్కును నిరూపించుకుంటున్నారు. వ్యాపారవేత్తగా, విద్యా సేవకుడిగా, గ్రామ సర్పంచ్గా, చివరకు ప్రజా ప్రతినిధిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆ ప్రయాణంపై జీవన్ టీవీ అందించే ప్రత్యేక కథనం మీకోసం. నాయకుడు అంటే పదవి కాదు, ప్రజల గుండెల్లో స్థానం అనే మాటను తన జీవితం ద్వారా ఆచరణలో చూపిస్తున్నారు నడుకుదుటి ఈశ్వర్రావు. రణస్థలం మండలంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన పెద్ద రాజకీయ వారసత్వం లేదు, అలా అని కులబలం కూడా అసలే లేదు. బీజేపీ నుంచి గెలుపొందిన ఆయనకు పార్టీ బలం ఏమాత్రం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినా భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థిగా విజయం సాధించి ఈ 2 ఏళ్లలో ప్రజల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సినీ రంగంలో ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సినీ ప్రపంచంలో అవకాశాలు ఉన్నప్పటికీ సమాజానికి మరింత చేరువ కావాలనే ఆలోచనతో విద్య, సామాజిక సేవా రంగాల వైపు మళ్లారు. కోట్లలో పెట్టుబడి పెట్టి బంటుపల్లిలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తిని ఆయనను గ్రామ రాజకీయాల వైపు తీసుకెళ్లింది. బంటుపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారితో కలిసి తిరిగి పరిష్కార మార్గాలు చూపిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ అనుభవమే ఆయన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలిచింది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వద్ద తెలుగుదేశం పార్టీతో పయనమై రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటూ నిస్వార్థంగా సేవలందించి నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేశారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమీకరించడం, యువతను రాజకీయాల వైపు ఆకర్షించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాల్లో ముందుండి పనిచేశారు. 2023లో విజయనగరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన నాయకత్వ సామర్థ్యానికి మరింత గుర్తింపు లభించింది. బీజేపీ అంటే ఏమిటనేది ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటు విజయనగరం జిల్లాలో అధికారుల నుంచి సామాన్యుల వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసి తన మార్కును నిరూపించుకున్నారు. మండలాల వారీగా సమావేశాలు, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, సేవా కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పార్టీని గ్రామాన విస్తరించారు. పార్టీ కోసం చేసిన కృషికి గుర్తింపుగా 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభించింది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయన ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విజయంతో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. జిల్లా తొలి బీజేపీ ఎమ్మెల్యేగా నడుగుదిటి ఈశ్వర్రావు చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సమస్యలు, సాగునీటి సదుపాయాలు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. కూటమి రాజకీయాల్లోనూ సమన్వయానికి పెద్దపీట వేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజానాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. కేంద్ర బీజేపీ నాయకులతో కూడా సత్సంబంధాలు పెంచుకుని బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఆటవిడుపుగా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన యాక్టింగ్ లో ఎన్ఈఆర్ కు 100% మార్కులు వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను సైతం తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. సినీ కెమెరా వెనుక నుంచి ప్రజా జీవితంలోకి, విద్యా సేవల నుంచి రాజకీయ నాయకత్వం వైపు, వ్యాపారవేత్తగా, గ్రామ సర్పంచ్గా, పార్టీ నాయకుడిగా, చివరకు శ్రీకాకుళం జిల్లా తొలి బీజేపీ ఎమ్మెల్యేగా ఎదిగిన నడుకుదుటి ఈశ్వర్రావు ప్రయాణం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పదవిని కాదు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలనే లక్ష్యంతో సాగుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఎచ్చెర్ల రాజకీయాలలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది.